మీకెరికేనా ఈలోక చిత్రం జరిగింది. ఎన్నడూ లేంది మా రాములమ్మ వార్త చెప్తా అని ఇంతకు ముందే ఫోన్ చేసింది. అదేందో అడుగుదాం. రాములమ్మ, లచ్చమ్మ, నువ్వు ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నా. నీకు మంచి వార్త చెప్పాలి. ఏమైంది రాములమ్మో? ఇంత హైదరాబాద్ లో మన భూకంపం అయితే రాలేదు కదా? ఎందుకు అట్లా అంటున్నావు లచ్చవ్వ? మరి లేకుంటే ఏంది? నువ్వేంది నేను అడగక ముందే వార్త ఎప్పుడేంది? నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. అప్పుడేం చూసినాం, ముందు ముందు మస్తు తెలుసుకోవాలి నా గురించి. ఇప్పుడే కలగాని నిద్రలకే లేచి వస్తున్నావా ఏంది? ఇంతకు అసలు ముచ్చటేందో చెప్పు. నేను తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నా. ఏంది? నువ్వు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నావా? ఏమన్నా ముందే మాట్లాడుతున్నావా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా, నీకే సక్కగా అర్థమైతలేనట్టుంది. నిన్నెవరు చేస్తున్నారో పిసిసి ప్రెసిడెంట్ ను? సోనియా గాంధీ చేసేది. ఏంది? సోనియా గాంధీ? ఆమె ఎన్నడన్నా దగ్గరికి వెళ్ళి చూసిన ముఖమేనానిది? ఇప్పటిదాకా చూడకుంటేంది, ఇప్పుడు పోయి కలుస్తా. అయినా గా కుర్చీ ఖాళీ అయ్యిందని ఎవరు చెప్పిరు నీతోని? అయ్యో పిచ్చి లచ్చవా, ఏ లోకంలో ఉన్నావు నువ్వు? బుడ్డ పోరని అడిగినా చెప్తాడు రేపో మాపో ఆ కుర్చీ ఖాళైతదని. బుడ్డ పోరగాని ముచ్చట ఏందో గాని నీకెవరు చెప్పిండ్రో గజ్జెప్పు ముందుగాల. అయ్యో గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అలా తమ్ముడు అంటలేరా పొన్నాల సార్ చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని? అయితే ఆలే కాదు, ఇంకా చాలా మంది చెప్తున్నారు పొన్నాల సార్ పదవికి ఇంకా సున్నాలే అని. ఏహే, అవన్నీ నిజం కావట, అన్ని ఉట్టుటి పుకార్లేనట. అట్లానా? మరి జానాల్ సార్ ఎందుకు పిలిచారు ఢిల్లీకి? ఇక ఢిల్లీకి పిలిస్తే వేరే ఏం పనుండదా? నిప్పు లేనిదే పొగ రాదు లచ్చమ్మ. అయినా గా పిసిసి పదవి ఖాళీ అయ్యిందే అనుకో, నీకెందుకు ఇస్తారాళ్ళు? ఎందుకు ఇయ్యరు? నాకు పోటీ ఎవరున్నారు? ఎవరు పోటీ ఉన్నా లేకున్నా నీకెందుకు ఇస్తారే తల్లి? ఎందుకు ఇయ్యరు? కేసీఆర్ సార్ కు తీన్మార్ వార్తలతోని గీ రాములమ్మ అంటే గిరి వారికే తెలుసు. తెలుస్తే ఏమన్నా ఉంటే కేసీఆర్ సార్ తోనే డైరెక్ట్ గా మాట్లాడతా. పబ్లిక్ ఏమన్నా కావాలంటే నేను చేపిస్తా. అట్లనే కాంగ్రెస్ పార్టీని కూడా తవ్వకు తీసుకొస్తా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ అంటే పప్పు బెల్లం అనుకుంటున్నావా? ఎవ్వరికి వాడితే వాళ్ళకు పంచదందుకు. హలో లచ్చమ్మ, ఏమనుకుంటున్నావు? మొన్ననే రాజమౌళి, వినాయక వంటి డైరెక్టర్లు వచ్చి బతిమలాడుతూనే పోలే నేను. ఏడికో వాళ్ళ సినిమాల హీరోయిన్ అయితందుకు. పిసిసి కుర్చీ అంటే నీకు కూడా మజాక్ అయిపోయింది పో. నాకు కూడా అంటే నాకు పోటీ ఇంకెవరు ఉన్నారా? ఉన్నారు గాని నీ అంత గాత్తి అంత చిన్న చిన్నోళ్ళే. ఎవరాలు? జానారెడ్డి సారు, పొన్నం ప్రభాకర్ సారు, వివేక్ సారు, బట్టి విక్రమార్క సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, హనుమంతరావు, డి శ్రీనివాసు, డికే అరుణ. ఓహో, ఆప్తావా ఇక? ఎందుకు? కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తున్నావు కదా. మరి పోటీకి నిలబడుతున్న వాళ్ళ పేర్లన్నీ చెప్పాలే కదా. ఏంది వీళ్ళందరూ ఒక్క పిసిసి కుర్చీ కోసం పోటీ పడుతున్నారా? నీకు ఈ ముచ్చట కూడా తెలియదు గాని ఏ లోకంలో ఉన్నావు నువ్వు అని ఉంటాను నన్నే అంటావా? పగటి కళలు బంద్ చేసి సప్పుడు చేయక నడివిక. వామ్మో, ఇంతమంది పోటీ పడుతున్నారా? ఇక నేనెక్కడ ఉంటా? ఏనుగుల ముంగట ఎలక పిల్ల లెక్క. పిసిసి పదవద్దు ఏమొద్దు, నేను వస్తున్నా.